ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మీకు గుర్తుందా చిన్నప్పుడు చూసే సీరియల్స్ 'చక్రవాకం', 'మొగలి రేకులు' ఈ సీరియల్స్ ఎప్పుడైనా మీకు గుర్తున్నాయా? సో, నాకైతే ఆ సీరియల్స్ గుర్తెచ్చుకుంటే మా నాన్నమ్మ గుర్తొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నమ్మ సీరియల్ ఎడిక్ట్ అనమాట. మేము కూడా తనతో పాటు కూర్చొని చూసేవాళ్ళం. బట్ సాంగ్స్ కోసం చూసేవాళ్ళం. ఏదైతే 'మొగలి రేకులు' సీరియల్ సాంగ్ ఉందో 'విరిసే విరిసే మొగలి రేకులు' అండ్ 'చక్రవాకం' సీరియల్ సాంగ్ కూడా బావుండేది. బట్ మనం అప్పుడు చిన్న చిన్న పిల్లలంగా ఉండేటోళ్ళం కదా! సో, ఈరోజు మా ఛానల్‌లో ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. ఆ సాంగ్ ఎవరైతే పాడారో అంటే మిస్టర్ బంటి గారనమాట ఆ సాంగ్స్ పాడింది. సో, ఆయనని మేము ఈరోజు ఇంటర్వ్యూ చేసాం మా ఛానల్‌లో. సో, ఆయన మాత్రం సూపర్‌గా పాడుతున్నారు. ఎందుకు సినిమాల్లో ఈయన పాడట్లేదా అనిపిచ్చింది. సీరియల్స్‌లోనే అంత సూపర్‌గా పాడారు. సినిమాలో పాడుంటే ఇంకెంత హైప్ అయ్యేవాళ్ళో అనిపిచ్చింది. బట్ ఒకసారి మీకోసం నేను ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను దీంతో పాటు. వినండి ఎంత పాడారో. మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అన్నీ కమ్ బ్యాక్ అవుతాయన్నమాట. ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అలా టీవీ ముందు కూర్చున్న, సీరియల్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి కూర్చున్న, పాట వింటూ, ఏమైనా స్నాక్స్ తింటూ, మన నానమ్మలతో, మన మమ్మీలతో ఇలా కూర్చొని చూడటం అనేది గుర్తొస్తుంది. ఆ సాంగ్ విన్నప్పుడు నాకైతే. సో, వాచ్ దిస్ సాంగ్. మదిలోన రేగి చిరునవ్వు మాసిపోని విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు. చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఆ బేస్ వింటా ఉంటే వినాలనిపిస్తా ఉంది సార్. ఎంత బాగా పాడుతున్నారండి అసలు. ఎట్లా సార్?